ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్స్ తెచ్చిన వారు కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 104 19వ వచనం. Psalms 104 verse 19. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమ కాలము తెలియను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివైన పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతించగలరు. దేవా, మృతి నిన్ను స్తుతించలేదు, పాతాళమందు నీకు స్తుతి కలుగదు. కనుక నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మరొకసారి నీ పాదాలు చెంతకొస్తున్నా. దేవా, ఇదిగో తండ్రి, ఆరాధన వర్తమానంలో మీరు మాట్లాడినందుకు వందనాలు. అలాగే నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క బల్లలో కూడా మేము చేతులు వేయబోచుండగా దేవా, మాతో మీ అందరితో ఇదిగో తండ్రి, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు అని నీకు పేరున్నది కదా. కాబట్టి నాయన మీరు మాట్లాడమని ప్రతి అంధకార క్రియలన్నింటినీ కూడా నీ శిలువ రక్తము చేత బంధిస్తూ తండ్రి, ప్రతి ప్రాణాత్మ దేహములను ప్రభు నీ వాక్యము చేత తెప్పరెల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుడిచ్చినటువంటి మంచి దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనాన్ని మనందరం కూడా మరొకసారి చదువుకుందాం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమ కాలము తెలియను. సో ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, డూ వి నో అవర్ అండ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టైం. మనము మన యొక్క మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ యొక్క సమయాన్ని తెలుసుకున్నామా? क्या हम अपने और प्रभु यीशु मसीह का आगमन का समय हम जानते हैं. మనము యేసు ప్రభు యొక్క రాకడ గురించి, మన జీవితం యొక్క కాలం గురించి ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో 104:19 వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు రాయించాడు, ఋతువులు తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమ కాలము తెలియను. ద సన్ నోస్ వెన్ ఇట్ విల్ గోయింగ్ డౌన్ అండ్ వెన్ ఇట్ షుడ్ బి సెట్. అది సూర్యునికి ఎప్పుడు అస్తమించాలో, ఎప్పుడు ఉదయించాలో సూర్యునికి తెలుసట. సో ఈరోజు ఈ యొక్క దినాన నేను కూడా సూర్యుడిని బట్టి మన జీవితాన్ని కొన్ని మాటల ద్వారా మనల్ని ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఎందుకంటే ప్రభు వల్ల, యేసు ప్రభు యొక్క రక్తము శరీరానికి వచ్చే ముందు మనము సరి చేసుకోవాలని దేవుడు అందుకని మనకు ఉంచారు. మనం ఆరాధించడమే కాదు, ప్రభు నన్ను సజీవుడిగా ఉంచామని. కానీ సజీవుడిగా నీవు నన్ను ఉంచావు, కానీ నేను ఎలాగ జీవిస్తున్నాను ఈ లోకంలో నువ్వు సజీవుడిగా నన్ను ఉంచావు. బై యువర్ గ్రేస్ యు మేడ్ మీ అలైవ్. నన్ను సజీవునిగా ఉంచావు. లార్డ్, హౌ ఐ యామ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఈ లోకంలో నేను ఎలాగ బ్రతుకుతున్నాను ప్రభువా? లార్డ్, గివ్ మీ యువర్ విజ్డమ్ ఆర్ గివ్ మీ యువర్ సెన్స్ అన్నప్పుడు ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం వాటిని సరి చేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఆ ప్రభు బల్లని ప్రభు ఉంచాడు. ఈరోజు సూర్యుని యొక్క గురించి మనం ఆలోచిస్తూ దాని ద్వారా మన జీవితాలని సరి చేసుకోవడానికి, మనము యొక్క వాక్యపు యొక్క వెలుగులో మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, సూర్యునికి తెలుసంట తన అస్తం యొక్క కాలం ఏంటో. ఈరోజు నిజంగా నేను ఇక్కడికి వచ్చాం, మన జీవితంలో మన యొక్క సమయం గురించి, ప్రభువా నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాను, లేదంటే ఎప్పుడు నీకు ఇష్టడుగా నేను జీవిస్తున్నాను, నేను ఏ కాలంలో ఉన్నాను, నేను అసలు ఎలా జీవిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? సూర్యుని చూసినట్లయితే సూర్యుడు, ద సన్ ఈజ్ అ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. సూర్యుడు అతను జీవము కలిగిన వాడా, జీవం లేనివాడా? ఎప్పుడు చిన్నప్పుడు ఎస్ఎస్వి స్కూల్లోకి వెళ్ళినప్పుడు నా బిడ్డ ఎప్పుడు చెప్తూ ఉండేది, డాడీ ఐ వాంట్ టు టెల్ యూ ద లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. జీవము కలిగిన వస్తువులు, జీవం లేని వస్తువులు. ఈజ్ దట్ సన్ హ్యావ్ లైఫ్ ఇట్ సెల్ఫ్? అది జీవముతో ఉన్నదా, జీవం లేనిదా?
జీవం లేనిది. ఒక జీవం లేని దానికే తన యొక్క అస్తమ కాలము తెలిసిందంట్లయితే, జీవం ఉన్న నీకు నాకు మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి, ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, మన పోకడ ఎప్పుడు జరుగుతుంది? ఆర్ వి అవేర్ ఆఫ్ ఇట్? దాని గురించి మనకి ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా లేదా? సూర్యుని గురించి కొన్ని మాటలను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సూర్యుడు ఎలాంటి వాడంటే, ఆయన యొక్క అదొక పెద్ద నక్షత్రం, ఇట్స్ ఎ బిగ్ స్టార్ అని ఆ యొక్క సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అది ఎలాగ ఏర్పడిందంట? ఒక పెద్ద దుమ్ము ధూళి అలాగే కొన్ని గ్యాసెస్తో అది ఏర్పడిందంట. దాన్ని సోలార్ నెబులా అని అంటారు. అంటే చాలా దుమ్ము ధూళి అలాగే వాటిలో గ్యాసులు అన్నీ మిళితమై ఉండగా, ఇప్పుడు ఎలాగైతే మన సిలిండర్లో చూసినప్పుడు లిక్విఫైడ్ గ్యాస్ అని ఉంటుంది, ఎల్పిజి, అందులో పెట్రోల్ గ్యాస్ని గ్యాస్ రూపంలో ఉంచుతారు. అలాగే గ్యాసులు కొన్నిటిని కలిపేసి ఆ యొక్క సూర్యుడు ఏర్పడ్డాడని దేవుని చరిత్రకారులు చెప్తున్నారు, సైంటిస్టులు. అయితే ఈ సూర్యుడిలోట కొన్ని 6 లేయర్స్ ఉంటాయట, 6 లేయర్స్. మనం క్యాబేజీ బుట్టని ఒకటి తీస్తే ఎలా వస్తుందో అలాగే అందులో 6 లేయర్స్ ఉంటాయట. దాని సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపరేచర్ వస్తుందట, కోర్ అని అంటారు. అక్కడ ఇంచుమించుగా ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 25 మిలియన్స్ ఫారెన్హీట్ ఆర్ 15 మిలియన్స్, అంటే 150 లక్షల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుందంట అక్కడికి. అంటే అది అసలు ఎలాగ ఏర్పడింది? అటువంటి 150 లక్షల టెంపరేచర్ ఉన్నటువంటి ఆ సూర్యుడు అని దేవుని వాక్యం, దేవుడు సృజించినటువంటి సూర్యుని యొక్క పరిస్థితి సైంటిస్టులు కనుగొన్నారు. ఇంకా ఆ సూర్యుని గురించి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఆ సూర్యుడు ఎంత పెద్దవాడంటే ఇంచుమించుగా 600 టన్నులు ఉన్నటువంటి ప్లానెట్స్, అంటే బుధుడు, కుజుడు, భూమి, ఇంకా నెప్ట్యూన్, ప్లూటో, ఇలాంటివన్నీ కూడా 600 టన్నులు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సూర్యుడిలో వేసినా కూడా అది ఇంకా కూడా సరిపోదట. అటువంటి పెద్ద గ్రహం అని సూర్యుని గురించి చెప్తూ ఉంటారు. అయితే సూర్యుడిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఉన్నది. ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే, సూర్యుడు ఎప్పుడు మండుతున్నటువంటి అగ్నిగోళం. అయితే సూర్యుడిలో ఉన్నటువంటి కొన్ని గ్యాసెస్ ఉన్నాయి. అవి హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్ ఎంత 91% అండ్ 8.9% హీలియం అండ్ 0.1% కార్బన్ అండ్ నైట్రోజన్. ఇవన్నీ కూడా అందులో ఎప్పుడు కూడా మండుతూ ఉంటాయట. ఇందులో 2 విచిత్రమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతూ ఉంటాయంటే, లోపల హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆ హీలియం మాలిక్యూల్స్తో అవి బొంబార్డ్ అవుతూ ఉండి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటూ అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అంటే ఒక కణము వేరే కణాలుగా విచ్ఛిన్నం అవుతూ అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సైన్స్ గురించి ఎందుకు కొన్ని విషయాలు సూర్యుని గురించి తెలుసుకున్నాక మనం నెక్స్ట్ వెళ్తాం. అది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది, అంటే సూర్యుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం సూర్యుడిలో ఇంకొక తత్వం ఉంది. అదేంటంటే, దెర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్. సూర్యునికి తన వైపు ఆకర్షించుకునేటువంటి శక్తి ఉన్నది. అందుకంటే ఒకవైపు ఆకర్షణ, ఒకవైపు ఫ్యూజన్, 2 జరుగుతున్నాయి. కానీ అది సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడంటే, ఆ సూర్యుని చేసిన దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తున్నాడు కనుక. అందుకనే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. చాలమ్మా. సూర్య చంద్రుల్ని ఎవరు నియమించారట? దేవుడే నియమించాడు. కాబట్టి ఈ యొక్క సూర్యునిలో ఇంకొక లక్షణం మనం ఆఖరిలో చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వాటన్నిటిని కూడా సృజించాడు. అయితే అటువంటి సూర్యుడికి జీవం లేదు, కానీ సూర్యుడు మనలాగా మాట్లాడలేడు, సూర్యుడు మనలాగా అన్నిటిని కూడా చేయలేడు. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్వేచ్ఛ గురించి మనం ఆలోచించినట్లయితే, మనిషి అంట దేవుణ్ణి పొగడగలడు, ఆరాధన చేయగలడు, కోపం వస్తే, లేదంటే ఈ లోకంలో కలిసిపోతే దేవుణ్ణి తిట్టగలడు. అది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అయితే ఈ స్వేచ్ఛని కూడా మనము దేవుణ్ణి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు అటువంటి ప్రేమని మన ఎడల చూపిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సూర్యునికి తెలుసు, సూర్యునికి తన అస్తమ కాలము తెలియను. అయితే సూర్యునికి తెలిసినటువంటి ఈ రహస్యం,
సూర్యుడికి ఎప్పుడు ఉదయించాలో ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు. కానీ ఈరోజు నా జీవితాలలో మనము ప్రభా నేను ఎప్పుడు నా రాకడ యొక్క నా దినముల యొక్క అంతం ఎప్పుడు, నేను ఎప్పుడు నిన్ను ఎదుర్కొంటాను, ఎప్పుడు నీ కొరకు నేను సిద్ధపడుతున్నటువంటి వధువులే ఉంటాను ప్రభువా అనేటువంటి సమయాన్ని నేను ఎరుగుతున్నామా, తెలుసుకొని జీవిస్తున్నామా? ఇది ఎప్పుడో ఉన్నట్లుగా చాలామంది వాక్యాలు చెప్తున్నట్లుగా మనం ఇంకా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నేను ఎక్కువ దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పడానికి ఇష్టం. అంటే ఆ యొక్క భారాన్ని ప్రభు ఇచ్చారు. అయితే దిస్ ఈజ్ ద టైమ్ వీ షుడ్ రెడీ టు ఫేస్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎయిర్. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుని మనం మధ్య ఆకాశంలో కలుసుకోబోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎలాగ సిద్ధపడుతున్నాం ఈ కాలంలో, మన కాలం మనకి ఏమైనా తెలుస్తుందా అనేటువంటి విషయాల్ని మనం గమనంలోకి తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏంటి అంటే, అందుకని ఆ సూర్యుడు ఎలాంటి వాడంట, ఆ సూర్యుడిని దేవుడు చేశాడంట. ఇంకా మనం యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించాడట. చాలమ్మా, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఏం చేస్తాడట? ఉదయించాడట. మరి సూర్యుడికి చెవులు ఉన్నాయా? సూర్యుడు మాట్లాడగలడా? మాట్లాడలేడు. కానీ ఆయన స్వరాన్ని ఎలాగ వినగలుగుతున్నాడు? కాబట్టి ఈరోజు ఇంత చదువుకున్నటువంటి మనము, ఇంత జ్ఞానము తెలుసుకున్నటువంటి మనము ఎలాగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నాం? ఇందాకే మనం పాడుకున్నాం, నీ స్వరము వినిపించు ప్రభు మాట్లాడతాడు. కానీ నేను కూడా వింటున్నామా లేదా? సూర్యుడికి చెప్తాడంట, ఏ సన్ డోంట్ బీ షైన్ ఇన్ ద మార్నింగ్. నువ్వు ఉదయాన్నే ఉదయించొద్దని చెప్తే ఎస్ మై లార్డ్ అని చెప్తుందట. ఏం చెప్తుందట? అవును ప్రభా, నీ చిత్తము నేను వింటున్నాను అని చెప్తుందట. ఈరోజు నేను కూడా ఆ విధంగా చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నామా? ఆయన స్వరాన్ని మనం సూర్యుని వలె వినగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు సూర్యుని గురించి చెప్తున్నటువంటి మాటలు. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడట. దేవుడు సూర్యునికే ఒక గుడారాన్ని వేశాట. హి సెట్ ఎ టెబర్నికల్ ఆర్ టెంట్ ఫర్ ద సన్. దేవుడు సూర్యునికి గుడారం వేయడమే కాదు, కానీ నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనకి కావలసినవన్నిటిని కూడా ఇస్తున్నాడు. అయితే ఈరోజు మనము దేవునికి ఎటువంటి రీతిగా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన సమయాన్ని మనము ఎలాగా కనుగొనగలుగుతున్నాం? బైబిల్లో 3 విషయాలు. మొదటిగా సన్, SUN సన్. రెండవదిగా ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క కుమారులు. మూడవదిగా ద సన్ ఆఫ్ క్రైస్ట్. ఈ 3 Sని ఉపయోగించుకొని మన జీవితంలో మనము ఆయన సమయాన్ని గుర్తించగలుగుతున్నామా, మన సమయాన్ని దేవుని సమయాన్ని గుర్తించగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మత్తయి సువార్త 16 1 నుంచి 4 వచనం. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను సద్దుకాయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచన క్రియను తమకు చూపమని ఆయన అడుగగా ఆయన ఇట్లను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనిరుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరా? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. చాలమ్మ. అయితే యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వారితో ఏం చెప్తున్నాడంటే, మీరు ఇప్పుడు మనం చూస్తున్న వర్షం పడుతుంది ఎండాకాలంలో. సూర్యుడేమో మబ్బుగా ఉంటే నల్లగా ఉంటే వర్షం పడతాడని, రెడ్గా ఉంటే వర్షం పడడని, తెల్లగా ఉంటే వర్షం పడడని మనం అంటున్నాం. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు?
యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే వారికి ఆ సకల ప్రావీణ్యత అంటే ప్రవక్తల యొక్క గ్రంథాలు, దేవుని యొక్క మాటలు అన్నీ కూడా వారికి తెలుసంట. కానీ అలాంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే ఒక సూచక్రియని అడుగుతున్నావు. నీవు నా జీవితంలో కూడా దేవా ఇదిగో ప్రభా నా జీవితంలో ఇది చేయి అని నేను అడుగుతున్నామా? లేదా ప్రభా నీ రాకడ ఎప్పుడు, నేను నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానా, నా కాలమును నాకు తెలియచేయవా ప్రభా? ఇక్కడ యాక్చువల్గా యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ కాలమును సూచనలను వివేచింపలేరు. ఏంటి ఆ సమయము? రక్షకుడైన వారు ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ్య సాక్షాత్తు వారి ముందే ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్. వారి జీవితంలో దేవుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఆయన కాలాన్ని వివేచింపక వారేమో ఇంకా గుర్తులను అడుగుతున్నారు, వారు ఇంకా సైన్స్ని అడుగుతున్నారు, అద్భుతాలు జరగాలని, సూచక్రియలు జరగాలని వారు కోరుకుంటున్నారు. అయితే నీవు నేను కూడా దీస్ ఆర్ ద సన్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. వారు ఇశ్రాయేల్ ప్రజలు, శాస్త్రులు, సద్దుకయ్యలు. ఇంకా మనం లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 54, 56 వచనాలు చదువుకుందాం. 54 నుంచి 56. ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరగలేరా? యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు భూమి ఆకాశాల వైఖరిని ఎరుగుతారు, కానీ ఈ కాలము ఏ కాలం అది? వారిని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య ఆ కాలము, ప్రవక్తల యొక్క వచనముల యొక్క నెరవేర్పు కాలము జరుగుతున్నదని వారు గుర్తించలేరా అని యేసు ప్రభు చాలా ఆయన ఆత్మలో దుఃఖించినట్లుగా కొన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రజలు ఎలాగున్నారంటే దేవుని యొక్క కాలములను, ఆయన యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు జరుగుతుంది, కానీ వారు ఇంకా వారి జీవితంలో ఏదో అద్భుతాలను కోరుకుంటున్నారు. నీవు నేను కూడా మన జీవితంలో ప్రభా నాకు ఇటువంటి స్థితి నీవు, లేదంటే నా జీవితంలో ప్రభా ఒక అద్భుతాన్ని చేయి నేను బయటికి రావడానికి, లేదంటే ఇంకా దేవుని గురించి అనేకమైనటువంటి ఈ శరీర సంబంధమైనవి, లేదంటే భూ సంబంధమైనటువంటి విషయాల కొరకై మనం దేవుణ్ణి అద్భుతాలు చేయడానికి అడగకూడదు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు బలాన్ని సమీపిస్తుండగా మనం ఏం అడగాలంటే, లార్డ్ గివ్ మీ యువర్ ఐస్, నీ కన్ను దృష్టి నాకు ఇవ్వు ప్రభా. ఏంటి నేను గ్రహించాలి? వాట్ షల్ ఐ రికగ్నైజ్? లార్డ్ ఐ వాంట్ టు సీక్ దై సెకండ్ కమింగ్. నీ యొక్క రెండవ రాకడ గురించి నేను సిద్ధపడడానికి నాకు కృపనివ్వు, నాకు సహాయం చేయి అని మనం దేవుణ్ణి అడగాలి. వారు దాన్ని మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారట? శాస్త్రులు, పరిసయ్యులు మర్చిపోయారట. ఇంకా అక్కడ ఉన్నటువంటి బహుజన సమూహం కూడా యేసు ప్రభుని సూచనలు అడిగేవారే, కానీ ఆయన ఇదిగో మెస్సయ్య మన మధ్యలో ఉన్నారు, ఆయన ద్వారానే మనము రక్షించబడగలం అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోయారని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని యేసు ప్రభు ఎంతో దుఃఖిస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసినటువంటి యేసు ప్రభుకి ఎటువంటి రెస్పాన్స్ ఆయన మనల్ని బట్టి ఇవ్వగలడు? ఆర్ హీ ఫీల్స్ హ్యాపీ ఆర్ హీ ఫీల్స్ సో సాడ్ ఇన్ హిస్ స్పిరిట్? ఆయన ఆత్మలో దుఃఖించేటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రభు ఇదిగో దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయమంటే దేవుడు చెప్తున్నాడు. అటువంటి సంతోషము కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషించగలడా? లేదంటే ఆయన దుఃఖించేటువంటి జీవితాన్ని నీవు నేను జీవిస్తున్నామా? దేవుడు కోరుకునేది ఏంటంటే తెలుసా? నా ప్రజలు, నా బిడ్డలు, నా స్వాస్థ్యము, నేను ఆయన రక్తం పెట్టి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమైన నీవు నేను కూడా ఎలాగ ఉండాలంటే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనల్ని మనం సరిచేసుకొని అనుదినము కూడా పవిత్రపరుచుకుంటూ దేవుని కొరకై మనం ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు చెప్పినటువంటి లేఖనాలు, ఒకసారి యేసు ప్రభు రాకముందు ఆ మెస్సయ్య గురించి, ఆ రక్షకుడి గురించి ప్రవక్తలు ఏం చెప్పారు మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు తెలుపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని
అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చాలమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు యొక్క ఆ యొక్క జననం గురించినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పబడింది. ఏం చెప్పింది? ఇదిగో అని ప్రభువు ఇదంతా జరిగెను. కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయనకి యేసు అనేటువంటి పేరు పెడతారు. ఆయనకి రక్షణ. అంటే ఆయన యొక్క జననం గురించినటువంటి ప్రవచనం ఆల్రెడీ నెరవేర్చబడింది. ఆయన మరియకి పుట్టాడు అని అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులకు తెలుసు. ఆయన మెస్సయ్య యొక్క సూచన ఇది అని. కానీ వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వారి యొక్క సమయాన్ని గ్రహించలేకుండా వేరొక వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆయన యొక్క మరణం గురించి దేవుని వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం చదివించినట్లయితే, ఇదిగో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన గడ్డి వలెను లేత మొక్క వలెను ఆయన ఎదుట పెరిగాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన యొక్క దోష శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది. ఇదిగో వధకు సిద్ధపడు గొర్రె పిల్ల వలె, వధకు సిద్ధమైన గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడట. ఆయన పెరుగు వారికి ఆయన చెంపలను అప్పగించాడట. వెంట్రుకలు పెరిగి వేసే వారికి ఆయన ముఖాన్ని ఎప్పుడు కూడా దాచుకోలేదు. వై హీఈస్ నాట్ హైడెన్ హిస్ ఫేస్? బికాస్ యువర్ సేక్ అండ్ మై సేక్. నీ రక్షణ కొరకు, నీవు నశించి నరకానికి వెళ్ళకూడదని నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడట? ఆయనకి చెంపలు పెరుగు వారికి ఆయన వెంట్రుకలు అప్పగించలేదట. చెంపలు పెరగడం అంటే యూదులకి చూసినట్లయితే వారు గడ్డాలు పెంచుతారు. ఇప్పటికి చాలామంది యేసు ప్రభులాగా వాళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారు. ఆయన చెంపల మీద కొట్టి ఆయన వెంట్రుకలు పీకుతున్నప్పుడు ఆయన ఏం చేశాడట? వదకు తేయబడు గొర్రె పిల్లయు మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడట. ఒక సిస్టర్, ఒక సహోదరి ఏం చేసిందంటే యేసు ప్రభువుని అంగీకరించలేదట. యేసు ప్రభువుని అంగీకరించకపోయినప్పుడు గత VBSలో ఆమె సాక్ష్యాన్ని పెంచుకున్నారు. వాళ్ళ నాన్నగారేమో ముస్లిం, వాళ్ళ అమ్మగారేమో క్రిస్టియన్. వారిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఈ బిడ్డ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎలాగ చేస్తే అలాగ ఈవిడ కూడా నమాజీ చేసేదట, దినానికి 5 సార్లు. తర్వాత ఆవిడ 10th క్లాస్లో ఒక హిందూ హై స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు శ్లోకాలు చెప్తే ఈవిడ కూడా శ్లోకాలే చెప్పేదట. తర్వాత వాళ్ళ అమ్మగారు బైబిల్ చదివితే ఈవిడ కూడా బైబిలే చదివేదట. అటువంటి సమయంలో ఒకరోజు ఏం చేసిందంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క యవనస్తురాలు ఇంట్లో కూర్చొని మోకరించి ఆవిడ అన్నదట, బ్రదర్ బక్సింగ్ గారు మాత్రమే కాదు, నేను కూడా బైబిల్ని మోకరించి చదువుతాను, ప్రార్థన చేస్తానని ఆవిడ చదువుతున్నప్పుడు ఆ మత్తయి సువార్తలో యేసు ప్రభువుని ఎలాగా వాళ్ళు కొడుతున్నారో, ఎలాగా ఆయన మీద ఉమ్మి వేస్తున్నారో, ఎలాగా ఆయన తలకి ముళ్ళ కిరీటాలను పెడుతున్నారో, నువ్వు దెయ్యం పట్టినవాడని ఆయన కొడుతున్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే, ఆ యవనరాలు ఏం చేసిందంటే అతన్నిటిని కూడా తలుచుకొని ఏడుస్తూ ఉందట. అయ్యో, ఎందుకు ఈయన ఇలాగా కొడుతున్నారు, ఎందుకు ఈయన శిక్షను అనుభవిస్తున్నాడు, ఎందుకు ఈయన ఇటువంటి గాయాలను పొందుకుంటున్నాడు, ఎందుకు ఈయన ఏ శిక్ష చేయలేదు కదా, ఆయన నోట ఏ కపటము లేదు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు ఆయనకి ఆ విధంగా చేస్తున్నారో అని ఆవిడ ఎంతో దుఃఖపడి ఏడుస్తూ ఉంటే దేవుడు తన్ను తాను ఏం చేశాడు, ప్రత్యక్షపరుచుకున్నాడట ఆయన శిలువ మరణాన్ని. నిజంగా ఆయనకి కళ్ళకు కట్టినట్లుగా గాడ్ హ్యాస్ గివెన్ ఏ రెవల్యూషన్ టు హెర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్. ఆమె ఎదురుగా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రత్యక్షతని ఇచ్చాడట. ఏ ప్రత్యక్షతనంటే యేసు ప్రభుని నిజంగానే కొడుతున్నట్లుగా, నిజంగానే ఆయన రక్తం చిందించబడుతున్నట్లుగా ఆ యొక్క ప్రత్యక్షతని దేవుడు ఆమెకి అనుగ్రహించాడట. కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే ఆయన మన దోషముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మరణం కూడా వారికి తెలుసు. దే నోస్ హౌ ద మెస్సయా విల్ డైస్. ఎలాగా ఆయన మరణిస్తాడో, ఏ విధంగా ఆయన యొక్క మరణం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ఆ జనసమూహము, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరికీ తెలుసు. ఈరోజు నీకు నాకు తెలుసా తెలీదా? ఒకప్పుడు మనకు తెలీదు, కానీ ఇప్పుడు మనకు తెలుసా తెలీదా? ఏం తెలుసు? యేసు ప్రభు వారు ఎలాగొచ్చారు, ఆయన ఎలాగ మరణించారు, ఆయన తిరిగి ఎలాగా లేచారు, తర్వాత ఆయన తిరిగి ఎలాగా రాబోతున్నారు. ఈ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో అంతా కూడా రాయబడి ఉంది. ఎలాగొస్తాడట ఆయన? ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు. అంటే యేసు ప్రభు ఎలాగొస్తారట? యేసు ప్రభు ఇలాగ ఓట్లు పంచుతున్నప్పుడు, ఆరాధన వర్తమాన టైంలో ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు, పాటలప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు వస్తారనుకో. ఒకవేళ ఏంటి నా పరిస్థితి? నీ కాలం ఏంటి? నీ సమయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? నా సమయాన్ని నేను గ్రహిస్తున్నానా? దేవుని సమయానికి, దేవుని మందిరానికి అనుకూల సమయానికి రావాలి అని నేను గ్రహించకపోయినట్లయితే, అందుకనే అక్కడ ఉన్నటువంటి మత్తయి సువార్తలో దేవుడు రాయించాడు, ఇదిగో ఆ దినము మీకు తెలుపబడి ఉందని పౌలు చెప్తున్నటువంటి మాటలో ఆ దినముల గురించి, దేవుని యొక్క రాకడ గురించి మీకు చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఎలాగొస్తాడు? ఇదిగో తూర్పున మెరుపు వచ్చి అది అస్తమించినట్లుగానే, ఇదిగో దొంగ ఒక ఇంట్లోకి దొంగతనానికి ఎలాగ వస్తాడో ఆయన అలాగొస్తాడు. అలాంటి దినాలు నీకు నాకు తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి చాలామంది చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు వస్తాడండి, దొంగ వలే వస్తాడండి అని చెప్తున్నప్పుడు నీకు నాకు తెలిసి ఉన్నాయి. కానీ నేను కూడా వాటన్నిటిని కూడా మర్చిపోయి శాస్త్రులు పరిచయులు వలె సూచక్రియలను అడుగుతూ, అద్భుతాలను అడుగుతూ ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల మీద మనము మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నట్లయితే వారు మెస్సయ్యని గ్రహించలేని వారిగా వారు ఉండినట్లుగా మనము కూడా దేవుని దినపు రాకడని కూడా మిస్ అయ్యి మనం ఏం చేస్తాం? మనము విడువబడేటువంటి వారిగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ జీవితం, నా జీవితం, నీ సమయాన్ని, నా సమయాన్ని మనం తెలుసుకొని ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథం ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్పింది? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గములు చాలమ్మా. దేవుని వాక్యం ఇక్కడ యేసు ప్రభు ఎలాగ చనిపోతాడు? ఆయన చనిపోతే యేసు ప్రభు ఆయన బ్రతికి ఉన్న కాలంలో చెప్పిన మాటలేంటి? మనుష్య కుమారుడు ఇదిగో శాస్త్రుల చేతికి, దుష్టుల చేతికి అప్పగించబడతాడు, ఆయన తిరిగి 3వ దినాన సజీవుడిగా లెగుస్తాడు. ఆయన జీవితకాలంలో చెప్తూనే ఉన్నాడు, కానీ వారందరూ కూడా వింటూ ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏంటి? యేసు ప్రభు త్వరలో రానున్నాడు. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చును చెప్పెను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని చెప్పెను యేసు తన శిష్యులతోనూ, నిశ్చయముగా వత్తునని యేసు ప్రభు చెప్పారు. ఆయన రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. నిజంగా ఈరోజు నీ సమయాన్ని, నీ కాలాన్ని నువ్వు గ్రహించి ఆయన శిష్యులతో చెప్పాడు, ఈ బైబిల్ గ్రంథంలో మనందరితో చెప్పాడు, ఆయన తిరిగి త్వరలో రాబోతున్నాడని. ఆయన లేచాడు, ఆయన చెప్పాడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనేయు అంటే ఆయన సజీవుడిగా లెగుస్తాడు. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యమని దేవుడు మరణ వేదనలు లేపి, మరణ వేదనల నుంచి యేసు ప్రభువుని లేపాడని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానముల గురించి కూడా ఆయన లేఖనాలు రాయబడినప్పటికీ కూడా అక్కడున్న వారు గ్రహించలేకపోయారు. ఈరోజు దేవుని బల్లకి సమీపిస్తున్న నేను కూడా మన జీవితంలో దేవుని రాకడ కొరకు ఆ కాలములను
ఓ వేషధారులైనటువంటి శాస్త్రులారా, వ్యభిచారులైనటువంటి వారులారా అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని బట్టి మన జీవితంలో ఏంటి గ్రహించాలంటే, ప్రభువా నేను వ్యభిచారిగా ఉన్నానా, ప్రభా నేను ఇంకా వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని చేస్తున్నాను, నేను పైకేమో తెల్ల షర్ట్ వేసుకున్నాను, లోపల నా జీవితం అంతా నల్లగా ఉంది, నేను పాపముతో నిండుకొని ఉన్నాను, ప్రభా నేను అలా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు వేషధారణ వారందరూ కూడా వారు ఇక్కడ నుంచి సౌదీ అరేబియా దేశంలో, మన గల్ఫ్ కంట్రీస్లో చూసినట్టయితే వారు ఇక్కడ నుంచి కింద వరకు వేసుకుంటారు తెల్లటి అంగీలు. వీరు నిజంగా దేవదూతల అన్నట్లుగా మరో అనిపిస్తారు. అంటే వారు వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని యేసు ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా బలని సమీపిస్తుండగా నీలో నాలో ఏదైనా వేషధారణ కలిగినటువంటి జీవితం ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చర్చ్ కనిపిస్తే ఏం చేస్తారు, వారు ముద్దు పెట్టుకుంటారు, బైబిల్ కనిపిస్తే కళ్ళకు అద్దుకుంటారు, ఎవరైనా సేవకులు కనిపిస్తే ప్రైజ్లాడు అంటారు. కానీ వారు దేనికి కూడా ప్రభు యొక్క మందిర పని విషయాల్లో దేంట్లో కూడా వారు పార్టిసిపేట్ చేయరు. మీరు మాత్రమే కాదు, నేను కూడా నా జీవితంలో చాలాసార్లు వేషధారిగా నేను బ్రతికాను. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ యొక్క బలని సమీపించక ముందు వేషధారకరమైనటువంటి జీవితాన్ని ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నారు మీరు విడువబడేటువంటి వారిగా ఉంటారు, ఆయన రాకడలో ఆయన చూడలేనటువంటి వారిగా ఉంటారు, ఆయనని సమీపించలేనటువంటి వారిగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా నీ జీవితంలో నా జీవితంలో వేషధారకరమైనటువంటి జీవితం ఏమైనా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సరిచేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇంకా వ్యభిచారులైనటువంటి ఈ తరం వారు, అంటే వారు ఎలాగున్నారట, వ్యభిచారులుగానే ఉన్నారట. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసినటువంటి పత్రికలో 4 చదువమ్మ. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారులు అంటే ఎవరు? వ్యభిచారులు అంటే శరీర సంబంధమైన పాపం చేసిన వారు మాత్రమే కాదు, కానీ ఈ లోకముతో స్నేహం చేసేవారు. నీ స్నేహము నా స్నేహము ప్రభుతో ఉండాలి, కానీ ఈ లోకములో ఉన్న వాటితో స్నేహం చేస్తున్నట్లయితే యేసు ప్రభు ఏం సంబోధిస్తున్నాడు? ఓ అడల్ట్రేషన్ జనరేషన్, ఓ అడల్ట్రస్ జనరేషన్, వ్యభిచార సంబంధమైనటువంటి తరము వారలారా, ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ లోకముతో నువ్వు స్నేహం చేస్తున్నట్లయితే నిజంగా ఏం చేస్తుంది? లోకం నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. ఒకసారట ఏం చేసిందంటే, లోకంలో ఉన్నదంతా పాపమేనట, ఆ పాపం నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. పాపం యొక్క లక్షణాలు మనకు బాగా తెలుసు. ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు ఫ్లై బట్ వీ కాంట్. ఒకసారట ఒక పక్షి ఉందట, ఒక పక్షిరాజు ఉన్నాడట. ఆ పక్షిరాజు ఏం చేశాడంట, ఆ పక్షిరాజు ఎర కోసం పైనుంచి ఎగురుతూ చూస్తూ ఉండగా అది దూరం నుంచి పైనుంచి కిందన ఏం చేసిందంట, ఒక కొలనులో ఒక నీటి ప్రవాహంలో కొట్టుకోబోతున్నటువంటి ఒక శవాన్ని చూసిందట. అది కొట్టుకొని పోతుంటే నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఈరోజు ఏమీ తినలేదు, నేను ఎంతో ఆ ఎర కోసం పరిగెత్తాను కానీ నాకేమీ దొరకలేదని చెప్పేసి ఆ పక్షిరాజు అమాంతంగా వచ్చి ఏం చేశాడట, ఆ యొక్క దాని మీద కూర్చొని దాన్ని తింటూ ఉన్నాడట. అది కంపు కొడుతుంది, అయినా కూడా ఏం చేస్తున్నాడు, దాన్ని తింటూ ఉందట. అది అసహ్యంగా ఉంది, అయినా కూడా అది తింటూ ఉందట. తింటూ అది బాగా ఆ రక్తాన్ని జుర్రుకుంటూ ఆ మాంసాన్ని తింటూ ఉండగా అది కడుపు నిండిపోయిందట. కడుపు నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఆ పక్షిరాజు? ఇంకా ప్రవాహం ఏం చేస్తుంది? ప్రవాహం కొట్టుకుంటూ ఒక పెద్ద నదిలో కలవబోతుంది. ఆ వాటర్ ఫాల్ కలవబోతున్నప్పుడు ఇప్పుడు కానీ అది ఫ్లై చేయకపోతే ఏమవుతుంది? అది చనిపోతుంది, తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అయితే ఆ పక్షిరాజు అలాగే ఇంకా దగ్గరకు వస్తుంది, అయ్యో నేను చచ్చిపోతాను, ఇంకా చాలు నాకు దొరికిందని చెప్పేసి ఎగిరిపోతుంటే, ఎగరాలని ప్రయత్నం చేస్తుంటే ఏమైందట, తన కాళ్ళు ఆ జంతువుకు ఉన్నటువంటి ప్రేగులకు చుట్టుకొని పోయాయట. ఆ పక్షిరాజు ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇట్ వాంట్స్ టు
ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫ్లై. అది ఏం చేస్తుందంటే పక్షిరాజు ఎగరాలని చూస్తుంది, కానీ అది ఎగరలేకపోతుందట. అయ్యో ఎంతో ప్రయత్నం చేసింది, అయ్యో నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. కానీ చివరికి అది ఏం చేసింది, తన కాళ్ళు ఆ పేగులలో చుట్టుకొని పోయి ఉండుట చేత ఆ ప్రవాహం అమాంతంగా వచ్చి కింద పడడం వల్ల దాని రెక్కలు తల మొత్తం ఇరిగిపోయి అకస్మాత్తుగా అది సడన్గా ఏం చేసింది, ఉన్నపాటున తన ప్రాణాన్ని పోగొట్టుకుందట. ఈ లోకం అనేటువంటి స్నేహంలో నీవు నేను తిరిగి 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 ఈ లోకంలో ఉన్న పాపంతో, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహంతో నీవు నేను తిరుగుతున్నప్పుడు దెర్ విల్ బి ఏ టైం. ఏంటట? దెర్ విల్ బి ఏ టైం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇదిగో ఆయన దొంగవలే వస్తాడు. ఆయన నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఆయన ఈ యొక్క అంత్య దినాల్లో ఆయన బూరలు, ఆ యొక్క 7 పాత్రలు 7 ముద్రలు 7 బూరలు వినిపిస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అయితే ఆయన త్వరలో వస్తున్నాడు. ఆయన రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఆ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పారు అంజూరపు చెట్టు గురించినటువంటి ఉపమానం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ అంజూరపు చెట్టు గురించి యేసు ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, ఇదిగో ఆ అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆయన ఇంకను 24వ అధ్యాయం 22వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నింటినీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. అయితే అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. వారు 1948వ సంవత్సరంలో వారికి ఏమొచ్చింది, స్వాతంత్రం వచ్చింది. అంటే ఇంచుమించుగా 2004 సంవత్సరాలు మైనస్ 1948 చూసినట్లయితే ఇంచుమించుగా 76 సంవత్సరాలు అయ్యింది ఆ అంజూరపు చెట్టు చిగురించి. అంటే ఆయన 76 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నాడట ఆయన? యేసు ప్రభు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు? ఆయనకి 32 సంవత్సరాలు. ఒకవేళ 30 సంవత్సరాలకి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు, 3.5 years ఆయన సర్వీస్ చేశారు. ఆ 3.5 yearsలో ఒకవేళ 32 సంవత్సరంలోకి మధ్యలో ఆయన ఒకవేళ లేదంటే 33వ సంవత్సరంలో ఆయన రాకడ గురించినటువంటి అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానం ఆయన చెప్పారు అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు 2004 సంవత్సరాలు 2024 మైనస్ 33 years 32 years వేస్తే 192 years 192 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు ఈ మాట చెప్పి. అయితే ఆ అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురించింది? 1948. అంటే ఇశ్రాయేలు వారు మరలా దేశంగా రాజ్యముగా ఏర్పడుట. అంటే 2004 సంవత్సరాల్లో నుంచి 1948 తీసినట్లయితే 76 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 76 years. ద లార్డ్ ఈజ్ ఎట్ ద డోర్. ఆయన ద్వారము దగ్గరుండి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. అంటే ఇంచుమించుగా ఒక మనిషిని యొక్క ఆయుష్, ఒక మనుషుడు బ్రతికితే మహా అయితే 70 సంవత్సరాలు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా ఒక మనిషి యొక్క ఆయుష్ కాలం అంతా కూడా దేవుడు ఎక్కడున్నారట? ద్వారం దగ్గర ఉన్నాడు. ఎందుకు ఆయన అక్కడ ఉన్నారు? ఇంకా నీవు నేను మారు మనసు పొందుకోవాలని, ఇంకా నీవు నేను కూడా ఈ లోకముతో ఉన్నటువంటి స్నేహాన్ని తీసివేసుకోవాలి. దయచేసి బిడ్డలున్నవారు వారి బిడ్డల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనుషుల యొక్క దృష్టి అటువైపు మళ్ళుతున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ టు కంట్రోల్ అవర్ చిల్డ్రన్స్. కాబట్టి దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు పిల్లల వైపు నీ దృష్టి పెట్టాలని కాదు. యూ షుడ్ గివ్ యువర్ హియర్ టు హిస్ వాయిస్. ఆయన యొక్క మాటకి నీ చెవులు ఇవ్వాలని, ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ హియర్, ఇఫ్ యు ఆర్ నాట్ గివ్ యువర్ హియర్ టు హిస్ వర్డ్, ఆయన మాటకి నీ చెవి ఇవ్వకపోతే నువ్వు పిల్లలతో ఆడుకుంటూ నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే నీవు ఇక్కడే విడవబడతావు. ఆయన ద్వారం దగ్గర నుంచి ఎందుకు తలుపు కొట్టట్లేదు, తలుపు తీయడం లేదంటే ఇంకా నీవు నేను అంతటా అందరూ మారు మనసు పొందుకొని రక్షించబడాలని, నీవు నేను నశించిపోవడం ఇష్టం లేక ఆయన పాతాళంలో నుంచి నిన్ను నన్ను కూడా
విడిపించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన శ్రమలన్నిటిని కూడా భరించాడు. ఎందుకంటే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు నీవు నేను కూడా ఆయన రాకడలో ఎత్తబడి ఆయనతో పాటు ఉండాలని. అయితే దెర్ ఈజ్ ఎ టైం, ఆయన స్వరాన్ని ఎవరు వింటారట? ఈ లోకంలో అనాలోచితంగా దేవుని మందిరంలో ఉండేవారు కాదట. ఎవరైతే ఆలోచన కలిగి, ఎవరైతే ఆ వారి యొక్క సమయాన్ని సూర్యుని వలె తెలుసుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో, దేర్ ఓన్లీ దోస్ ఓన్లీ ద హియర్ ద వాయిస్ ఆఫ్ ద ట్రంఫైట్, ద సౌండ్ ఆఫ్ ద ట్రంఫైట్, ఆ యొక్క బూర యొక్క శబ్దాన్ని విన్నప్పుడు రెప్పపాటున వారు ఎత్తబడతారు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క పక్షి ఎంతగా ట్రై చేసినా కూడా అవ్వలేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం కూడా దేవుని మాటలని అలక్ష్యం చేసినట్లయితే ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడకుండా ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మనం బ్రతుకుతున్నట్లయితే, అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు, ఒకవేళ నేను ఈ లోకములో జీవించినంత వారికే ఈ యొక్క యాత్రని కొనసాగించినట్లయితే, ఆ మాట ఎక్కడుందో ఒకసారి దయచేసి ఎవరైనా తెలిసిన వారు సహాయం చేయగలరు. ఈ లోకము మట్టుకే మేము జీవించినట్లయితే మిగిలిన వారందరికంటే మేము భ్రష్టులం అయిపోతాము మరి ఎక్కువగా అనేటువంటి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, ఎక్కడ ఉన్నది ఆ మాట? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం. ఎందుకు ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తున్నా? ఈ లోకంలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం భోజనం, డిన్నర్, వీటి కొరకు బ్రతుకుతున్నట్లయితే యు ఆర్ ఎలాంటి వారట? భ్రష్టులు, దౌర్భాగ్యులుగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మనము అంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. మనము దేని కొరకు? ఈ జీవితకాలం మట్టుకే కాదు. కానీ ప్రభువా, ఒకరోజు రాబోతుంది, నీ రాకడ కొరకు నేను ఎత్తబడతాను, నీ రాకడలో నేను ఉంటాననేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీవు నేను కూడా ఆయన రాకడలో ఎత్తబడతాం. అయితే ఇక్కడున్న వీరి ప్రజలకి, ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజలకి ఏం తెలియలేదు? రక్షకుడు మెస్సయ్య వారి ముందు ఉన్నారు. ఆయన యొక్క జననం ఎలాగ జరుగుతుందో, ఆయన ఎలాగ మరణిస్తారో, ఆయన ఎలాగ పునరుద్ధానుడు అవుతాడో అనేక విషయాలు తెలిసినప్పటికి కూడా వారు ఏం చేశారు? దేవుని మీద వారి దృష్టిని సారించలేకపోయారు. అయితే ద సన్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు నందు రక్షించబడినటువంటి నీవు నేను ఎలాగ బ్రతుకుతున్నాము ఈ లోకంలో? ఈ లోకం అంతా ఎక్కడ వైపు తిరుగుతుంది? ఎటువైపు తిరుగుతుంది? డబ్బు వైపే. డబ్బులు నోట్లు పంచితే అటువైపు, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారి వైపు. ఈ లోకంలో అది మంచా చెడా, ఆ శవం కుళ్ళిపోయింది, అది మంచిది కాదు, దాన్ని తింటే ఈ ప్రవాహంలో నేను కొట్టుకొని వెళ్ళిపోతానేమో, ఇది అసహ్యమైంది. ఆ పక్షిరాజు ఎవరది? పక్షిరాజు. దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు. ప్రభు తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వరే రెక్కల చాపుతూ అలయక సొమ్మసిల్లక వారు సాగిపోతారు. అటువంటి పక్షిరాజు అయిన నీవు నేను ఎలాగ ఉండాలంటే, అపవిత్రమైనది, అపరిశుద్ధమైంది, దేవునికి హేయమైంది మనము కోరుకోకూడదు, కానీ ఉన్నతమైన వాటిని మనం వెతకాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాకడ అతి త్వరలో ఉంది. ఇశ్రాయేల్ యొక్క దేశంలో 3వ యెరూషలేము టెంపుల్ కట్టబడుతుంది. ఇశ్రాయేల్ దేశం అనేకమైన శత్రు రాజ్యాల చేత ముట్టడి చేయబడుతుంది. ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం గ్రహిస్తున్నప్పుడు ఆయన త్వరలో రాబోతున్నాడట. అందుకని మనం ఎలాగ సిద్ధపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడి కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని. ఎలాగ ఉండాలట? మనము ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలట. ఎలాంటి 3 క్వాలిటీస్ మనకు ఉండాలట. ఏంటట? మొదటిగా పరిశుద్ధమైన ప్రవర్తన. మన ప్రవర్తన చూసి ఏం చేయాలట? జనాలు ఏం చెప్పాలట? పరిశుద్ధమైనటువంటి ప్రజలని చెప్పగలగాలట. ఈ లోకంలో చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలామందిని మనల్ని క్రైస్తవులని గుర్తించడానికి చాలామంది వాళ్ళకి కష్టమవుతుంది. ఎందుకు అవుతుంది? మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండదు. మనం ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు, ఆటో నడుపుతున్నప్పుడు, లేదంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు మన ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన గలవారై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే బయట వాళ్ళు వీరు అసలు క్రైస్తవులేనా కాదా డౌట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండదు. కాబట్టి అందరిని చూసి నువ్వు నవ్వుతూ ఉంటావు. అందరితో అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. అసలు నువ్వు అక్కడ ఉండకూడదు కానీ ఉంటావు. వారికి నువ్వు ఫోన్ చేయకూడదు కానీ నువ్వు ఫోన్ చేస్తావు. దీన్ని బట్టి ప్రజలు మనల్ని క్రైస్తవులుగా గుర్తించలేరు. కాబట్టి పవిత్రమైన ప్రవర్తన గలవారై భక్తితోనూ. ఎటువంటి భక్తి అట? ఎటువంటి భక్తి అంటే రేపు దేవుని యొక్క రాకడలో మన భక్తి మనకి ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. అలాగే ఆయన వచ్చినప్పుడు మన భక్తి మనల్ని ఏం చేయాలంటే అవర్ డివోషన్ షుడ్ లిఫ్ట్ us. మన భక్తి మనల్ని పైకి లేపేదిగా ఉండాలి. ఒకవేళ భక్తి పైకి లేపలేని భక్తి మనం జీవిస్తున్నట్లయితే ఈ లోకంలో ఇక్కడ ఉండిపోవడం, మనం విడవబడడం ఖచ్చితమని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలట. ఎంత జాగ్రత్త అట? ఎంతో జాగ్రత్త అట. దేవుని వాక్యం చెప్తుంది ఎంతో జాగ్రత్త. జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలట. ఎంతో జాగ్రత్త ఈరోజు నా జీవితంలో ఉందో లేదో దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దేవుడు కోరుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే ద సన్, ఆయనకి సూర్యునికి తన అస్తమ కాలము తెలియను, మనకి తెలియనా? ప్రియమైన సంగమా, నాకు తెలియనా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, అందుకనే ప్రవక్త అయినటువంటి మోషే చెప్తున్నాడు 90వ కీర్తన 12వ అధ్యాయం అనుకుంటా. దేవా, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. టీచ్ టు నెంబర్ అవర్ డేస్ ఓ లార్డ్. దేవా, నా దినాల్ని లెక్క పెట్టుకోవడం నాకు నేర్పించయ్యా. ఎందుకంటే ఇదిగో ప్రభా, నేను రాకడికి సమీపంగా ఉన్నాను. నా ఆయుష్ గతించిపోతుంది, నా జవసత్యములో ఉడికిపోతున్నాయి. చాలామంది ముసలివారు ఈరోజు ఏం చేస్తున్నారు? వారు వెంట్రుకలకి రంగులు వేసుకుంటున్నారు. రంగులు వేసుకోకుండా ఉంటే ఏమవుతుంది? అయ్యో, నా వెంట్రుకలు నెరిసిపోతున్నాయి. ఐఎమ్ రెడీ టు గో ఎంటర్ ద గ్రేవ్. నేను సమాధిలోనికి దిగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్. నా జీవితంలో నన్ను నేను సరిచేసుకోవాలి అనేటువంటి ఎరుకని దేవుడు ఇస్తాడు. నువ్వు రంగు వేసుకుంటూ, మీసాలు వేసుకుంటూ, టీషర్ట్లు వేసుకుంటూ ఉంటే నువ్వు ముసలోడు అయిపోతున్నావని, నువ్వు చావుకి దగ్గరగా ఉంటున్నావని ఎలా తెలుసు? మైకేల్ జాక్సన్ ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు, కానీ 50 సంవత్సరాల్లోనే చనిపోయాడు. ఆయన తినేది కూడా, ప్రతిదీ కూడా టెస్ట్ చేస్తేనే, అది ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేస్తేనే ఆయన తినేవాడట. ప్రతి సమయంలో ఆయన చుట్టూ 12 మంది డాక్టర్లు తిరిగేవారట. ఆయనకి ఏమైనా అవయవం ఫెయిల్ అయిపోతే అవయవం డొనేట్ చేయడానికి డోనర్స్ ఉన్నారట, అవయవ దానాలు చేసేవారు. వారందరిని కూడా ఇతడే పోషించేవాడట. కానీ చివరికి ఒకరోజు డాక్టర్స్ ఉన్నారు, అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, కానీ అతని గుండె ఆగిపోయింది. అతను ముఖానికి రంగులు వేసుకుంటూ చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ అతనికి ఏం తెలుస్తుంది? నిత్యం పెళ్లి కొడుకుగా ఉండాలనుకుంటారు చాలామంది. ఏం తెలుస్తుంది? తెలీదు. కాబట్టి మనం ఎంతో పవిత్రమైన ప్రవర్తన కలిగి భక్తితోనూ తర్వాత ఎంతో జాగ్రత్తతో ఆయన వెతకాలట. వెతికినప్పుడే ఆయన్ని మనం కనుగొనగలం. ఆయన కొరకు ఎదురు చూసినప్పుడే మనము దేవుని రాకడలో ఎత్తబడగలం. అందుకనే కాబట్టి మన జీవితంలో పాపం ఏమైనా ఉన్నదా? పాపం ఉన్నట్లయితే మనం దేవుని దగ్గర సరి చేసుకుందాం. అందుకనే ఒకసారిగా విలాపవాక్యములు 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ నెంబర్ 5, 5వ అధ్యాయం
5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. లార్డ్, అవర్ ఫాదర్ సిన్డ్ అండ్ దేర్ విల్ బి నో మోర్. మా యొక్క తల్లిదండ్రులు పాపం చేసి వారు గతించిపోయారు, వారు ఇక లేరు. కానీ వీఆర్ బేరింగ్ దేర్ ద పనిష్మెంట్ ఆఫ్ ఇనిక్విటీస్. వారి యొక్క దోష శిక్షను మేము భరిస్తున్నాం. ఆ మాటను చదువుకున్నప్పుడు నాకు ఎంత దుఃఖం వచ్చింది. ప్రభువా, ఏంటి, మా తల్లిదండ్రులు పాపం చేసి వారు గతించిపోయారు, వారు కనిపించట్లేదు, కానీ వారి శిక్షను మేము భరిస్తున్నామయ్యా, దయచేసి నీ కనికరాన్ని చూపించవా అని వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి. సూర్యునికి తెలుసు తన అస్తమయ కాలం. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్, వారు గ్రహించలేకపోయారు, ఆ యొక్క మెస్సైని, రక్షకుడిని గ్రహించలేకపోయారు. ఆ ప్రవచనాలు వారికి తెలిసినప్పటికి కూడా వారు వాటి మీద దృష్టి సారించలేదు. మూడోది, యేసుక్రీస్తు, ద సన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వారసులుగా ఉన్న నీవు నేను ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ సమయాన్ని, మన యొక్క జీవితం యొక్క సమయాన్ని మనం గ్రహించలేకపోతున్నట్లయితే మనము ఎటువంటి స్థితిలో ఉన్నామో ఈరోజు పరీక్షించుకొని దేవుని బల్లలో చేయి వేయాలి. అయితే ఒకసారి ఒక భర్త ఒక స్త్రీని, ఒక యవ్వనస్తుడు ఒక భార్యని ఏం చేశాడంటే ఎంగేజ్ చేసుకున్నాడట. ఏం చేసుకున్నాడు. ఏం చేశాడు, దాని తెలుగులో ఏమంటారు, ప్రదానం చేసుకుని ఉన్నాడట. ప్రదానం చేసుకొని ఆ భార్యతో చెప్పాడట, అమ్మ ఇదిగో నేను వెళుతున్నాను, నేను ఆయన బోర్డర్లో పని చేయడానికి వెళ్తున్నాడు. ఆయన చెప్పాడు, అమ్మ నేను వచ్చేంత వరకు నీకేమేం కావాలి అన్నాడట. అవన్నీ కూడా రాసుకున్నాడట. ఐ వాంట్ డైమండ్ రింగ్, నాకు బంగారు డైమండ్ రింగ్ కావాలందట. ఇంకా రకరకాల ఏ వస్తువులు కావాలో, ఏ చీరలు కావాలో, ఎటువంటి డ్రెస్సులు కావాలో అన్నీ ఆమె లిస్ట్ అవుట్ చేసుకున్నాడట. ఇవన్నీ నేను నీకు తెస్తాను, ఈ లోకంలో నేను వచ్చేంత వరకు కూడా నువ్వు పవిత్రంగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వస్తాను, నేను నిన్ను పెండ్లి చేసుకుంటాను. అయితే ప్రతిరోజు ఏమైందంటే రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఫోన్ చేసుకుంటూ ఉన్నారట, మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ యొక్క ఎవరైతే వివాహాన్ని ఎంగేజ్ చేసుకున్నాడో ఆ యవనస్తుడు ఆ బోర్డర్ దాటి వేరే దూర ప్రాంతంలోకి వేశారట. అక్కడికి వెళ్తే ఏమైంది, ఫోన్స్ లేవట, సిగ్నల్స్ లేవట, ఏమీ లేవట. అయితే వీరిద్దరి మధ్య ఏమైంది, మాటలు లేవు, ఆ యొక్క సంబంధం తెగిపోయింది. అయితే ఈ స్త్రీ అనుకుంది, ఇక నా భర్త బ్రతుకున్నాడో లేడో, నాకు ఫోన్ చేయట్లేదు, ఇవన్నీ రాసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ భర్త చెప్పాడట, తప్పక నేను వస్తాను, నీకు కావలసినవన్నీ తెస్తాను, నిన్ను నేను ఘనంగా పెండ్లి చేసుకుంటాను. అయితే ఇవన్నీ కట్ అయిపోయాయి. అయితే ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఇక నన్ను పెండ్లి చేసుకున్న, నా ప్రదానం చేసుకున్న నా యొక్క పెండ్లి కుమారుడు వస్తాడో రాడో అని చెప్పేసి తన జీవితంలో సంబంధం లేకుండా ఈ లోకంతో స్నేహం చేయడం ప్రారంభిస్తూ ఈ లోకంలో కలిసిపోయింది. ఒకరోజు సిగ్నల్స్ లేకుండా పోయినప్పుడు కూడా అతనికి ఇచ్చినటువంటి సెలవు మీద ఆ యవనస్తుడు, ఆ పెండ్లి కుమారుడు ఏం చేశాడంటే సడన్గా వచ్చి చూసినప్పుడు అన్నీ పట్టుకొని వచ్చి చూసిన తర్వాత ఆ యొక్క పెండ్లికి వధువు ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యక వేరొక పురుషునితో ఉండడం ఆ యొక్క పెండ్లి ప్రదానం చేసుకున్నటువంటి ఆ పెండ్లి కుమారుడు చూశాడు. అయ్యో, నేను నీ కోసం నీవు రాసినవన్నీ, ఇదిగో అతడు ఏమేమి తెచ్చాడో అవన్నీ కూడా అక్కడ పెట్టేసి హీ డిపార్టెడ్. ఆయన ఏం చేశాడంటే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. కాబట్టి ఆ తర్వాత ఆమె ఎంతో కన్నీరు మున్నీరై ఏడుస్తుందట, అయ్యా నన్ను క్షమించు, నన్ను పెండ్లి చేసుకో అని అంటుంటే ఆ యొక్క అతడు ఇంక పెండ్లి చేసుకుంటాడా? పెండ్లి చేసుకోవద్దు. కాబట్టి ద సేమ్ వే యేసు ప్రభు కూడా నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆయన మనకు కావలసిన, ఇదిగో నేను వచ్చినప్పుడు నా ఎదుట నువ్వు నీతి గలదానిగా ఉంటే, నీ పరుగును కడముట్టించినట్లయితే నీతి కిరీటాన్ని ఇస్తాను, నీకు ఇదిగో నా సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని నీకు ఇస్తాను, ఇదిగో అనేకమైన ముత్యములతో, అనేక రకాలైనటువంటి వెలగల రాళ్లతో పొదిగింపబడినటువంటి ఆ యెరూషలేములోనికి నేను తీసుకెళ్తాను, ఆ అంతఃపురములోనికి నేను తీసుకుని వెళ్తాను అని దేవుడు నీకు నాకు చెప్పినప్పుడు ఈరోజు నేను ఎలాగ ఉన్నాం? ఒకవేళ మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడకపోయినా కూడా వాట్ షుడ్ వీ డూ? వీ షుడ్ బిలీవ్. కొన్నిసార్లు బ్రదర్ బిల్లీ గ్రహం గారు అనేటువంటి ఒక వ్యక్తి ఆ తల్లితో చెప్పాడంట, అమ్మ ఈ యొక్క గత వారం నుంచి దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదమ్మా, నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడలేదు, నాకు భయంగా ఉంది,
అని అంటుంటే ఆ తల్లి చెప్పిందంట, మై సన్, ఇఫ్ ద లార్డ్ విల్ టాక్స్ టు యూ ఆర్ నాట్, దేవుడు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినప్పటికి కూడా యూ షుడ్ బిలీవ్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, హీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ అన్ టు యూ, నిన్ను చూస్తున్నాడని, నీతో ఉన్నాడని నువ్వు విశ్వసించు అని చెప్పిందంట. ఒకవేళ మన జీవితంలో కానీ దేవుడు మనల్ని మనకి కూడా దేవుడు నాతో ఉన్నాడా, నాతో లేడేమో అని నేను అనుకుంటున్నట్లయితే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నా ప్రియుడు త్వరలో రాబోతున్నాడు నన్ను పెండ్లి చేసుకోవడానికి. నాకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నిటిని కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హీఈస్ రెడీ, హీఈస్ ఎట్ ద డోర్, హీ వాంట్స్ టు కమ్. బట్ టుడే హౌ వీ ఆర్, ఈరోజు నేను ఎలాగున్నాం? ఆయన కిరీటాలతో రాబోతున్నాడు, ఆయన బంగారంతో రాబోతున్నాడు, నిన్ను అలంకరించి, నేను ఆ యొక్క అనేక వేవేల దూతలు, శరాపులు, కెరూబులు, ఆ మహాదూతలు, ప్రధాన దూతల మధ్య, ఇదిగో నేను రక్తం చిందించి ప్రాణం పెట్టిన నా వధువు సంఘం తను కాపాడుకుంది, నా కొరకు బ్రతికింది. అనేకమైన కష్టాలు వచ్చినా తన పవిత్రతను విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు, లోకంతో తను స్నేహం చేయలేదు, లోకానికి వేరుగా జీవించింది అని అందరి ముందు ఆయన చెప్తాడట. ఆ సంఘంలో నేను ఉండాలనుకుంటున్నామా? ఉండాలనుకుంటుంటే మన జీవితంలో మన ప్రవర్తన ఎలాగుంది, మన భక్తి జీవితం ఎలాగుంది, మన యొక్క పెండ్లికి ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యక అయినటువంటి నా జీవితం ఎలాగ ఉందో పరీక్షించుకొని దేవుని బల్లలో చేతులు వేద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.